मैडम आपको इसमें डेली फूड का मेनू है मोबाइल में या चार्ट है? మీరు అందేవాళ్ళు కాంట్రాక్టర్ మీరు అంటారు అంతే సామాన్య మందిని తీసుకురాలేదు అన్ని సామాన్ బయట మీరు వంట చేస్తారు మరి మీరు చెప్పాలి కదా ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతుంది ఇంకా ఏం ప్రాబ్లమ్ అవుతుంది రైస్ అయితే ఖచ్చితంగా చెప్పాలి మీరు ఆఫీసర్లు వచ్చినప్పుడు మనం ఇక్కడ తింటే అట్లా తింటే రైస్ బాగుందమ్మా చెప్పాలా ఏం ప్రాబ్లం ఉంటే చెప్తే ఇదైతే ఏది ఫుడ్ పాయిజనింగ్ అయితే హాస్పిటల్లో అని కనుక్కోవడానికి మేము వచ్చినాం మీకు ఏం ఇబ్బంది ఉందని చెప్పాలా దొడ్డు రైస్ ఉన్నది కదా దొడ్డు రైస్ ఉందా అవునమ్మా దొడ్డు రైస్ ఉందా భయపడద్దు ఏం చేస్తుందా హిందీలో చెప్పన్నా రాదా మరి ఎదురే కదా రైతు దొరుకుతుంది కదా చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి అవునా నీకు వచ్చింది ఫోటో వచ్చిందా సన్నం వచ్చిందా వచ్చిందా మన వారంకి ఒకసారి నా సన్న బియ్యం వస్తున్నాయి బిడ్డ అన్నం ఇంట్లోనే వస్తుందా రోజు లేకపోతే మనం ఇంట్లో తింటాం కదా మీ దేవుడు కోనే దానవరా అవునా ఇప్పుడు ఇవేమో ఇట్లాంటి బియ్యం అంటే సన్నకి రావాలి ఇట్లాంటి బియ్యంతో అన్నంతో వస్తుంది మన దూర ఏమంటాడు కేసీఆర్ దూర సన్న బియ్యము మా హాస్టల్ పిల్లలకి తినిపిస్తా అంటున్నాడు సన్న బియ్యం అంటే ఇట్లా కాదు కదమ్మా అవునా కాదు పప్పు కర్రీ బాగుందమ్మా పొద్దున ఏం చేసి ఈరోజు ఆదిలాబాద్ టౌన్లో వార్డ్ నంబర్ 4 బంగారిగూడ మైనార్టీ గర్ల్స్ హాస్టల్ 1-2లో టౌన్ అధ్యక్షుడితో మరి ఎన్ఎస్యుఐ లీడర్లతో మా కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఇన్స్పెక్షన్ చేసినాం. మొత్తం తెలంగాణలో హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్తో పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఈరోజు పదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కేసీఆర్ అన్నాడు నా మనమడు ఏ సన్నం బియ్యం తింటాడో అదే బియ్యం హాస్టల్లో పెడుతున్నామని. ఈరోజు చూస్తే దొడ్డు బియ్యం విత్ వీడియోస్తో సహా ఆధారాలతో సహా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీ మన్మడు తినే బియ్యం వేరే, ఈ బియ్యం వేరే అని తెలిసిపోయింది. అంటే నువ్వు చెప్పిన మాట ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఈరోజు గరీబోళ్ళ పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మంచి బియ్యం దొరుకుతుంది, మంచి హాస్టల్ ఉన్నది, మంచి సౌకర్యాలు ఉన్నదని హాస్టల్కు పంపితే మొన్న ఒక పామ్ కట్ చేసి ఒక పిల్లోడు చనిపోయిండు. మరి రోజుకి ఒక టీవీలో చూస్తే ఫుడ్ పాయిజనింగ్ లేకుంటే ఎవరో చనిపోతున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసీఆర్ గారు ఇక్కడ మీరు పెడుతున్న బియ్యము అయినా కానీ, కూరగాయలైనా కానీ, మరి నూనె అయినా కానీ అది చాలా డూప్లికేటు. మరి వెజిటేబుల్ సప్లైస్గా చేంజ్ చేయాలా ఈ హాస్టల్లో, ఆయన సరిగా సప్లై చేస్తలేదు. మరి నూనె సుగా అది పామ్ ఆయిల్ ఉన్నది, సన్ఫ్లవర్ మంచి ఆయిల్ సప్లై చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. పిల్లలు భవిష్యత్తుతో ఆడద్దు. కాంగ్రెస్ పార్టీ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది కేసీఆర్ గారికి, ఈ దేశంలో మరి నువ్వు దేశంలో పార్టీ పెడతా అంటున్నావు, మన తెలంగాణలోనే పిల్లలు ఇట్లా చనిపోతున్నారు. మన తెలంగాణ రోజుకి ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ముందు ఇక్కడ చూడు, తర్వాత దేశంలో పోయి టైంపాస్ చేయి. ముందు నీకు తెలంగాణ తీసుకొచ్చిందని, మన తెలంగాణ బాగుంటుందని, మన పిల్లలు బాగుంటారని నీకు గెలిపిస్తే నువ్వు ఢిల్లీకో బీహార్కో పోయి మన బతుకు, మా పిల్లల బతుకు పాడి చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ వచ్చి చూసినాం,
వారానికి రోజు లోపల కలెక్టర్ మేడంని సుగా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎమ్మెల్యేకి సుగా హెచ్చరిస్తున్నాం, ఒకసారి నువ్వు ఏం ఇంట్లో తింటున్నావు, మరి ఈ హాస్టల్లో పిల్లలు ఏం తింటున్నారో ఒకసారి వచ్చి తిని చూడు, తర్వాత తెలుస్తుంది ఆ బియ్యం ఉందా, ఆ బియ్యం పిల్లలు తినే బియ్యమా